మిత్రమా, ఈ లోకంలో మొయ్యలేనంత డబ్బును సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. భగవంతుడు మనకు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మలుచుకుంటామా లేక శాపాలుగా మలుచుకుంటామనేది మన చేతిలోనే ఉంది మిత్రమా. అమావాస్య రోజు వెన్నెలివ్వని చంద్రుణ్ణి నిందించడం ఎంత తప్పో, కోపంలో ఒక మాట అన్నారని నా అనుకునే మనుషుల్ని కూడా వదులుకోవడం అంతే తప్పు. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని మాత్రమే గౌరవిస్తుంది. అవునా, మీ బాధలను భగవంతుడి దగ్గర మాత్రమే చెప్పి ఏడవండి. ఎందుకంటే ఆయన మాత్రమే దానిని ఎవరి దగ్గర చెప్పి నవ్వుకోడు కాబట్టి. మిత్రమా, కోటికి మరో కోటి జమ చెయ్యాలని కొందరు, రేపటి రోజుకి సరిపడా చాలని ఇంకొందరు, ఈ పూట గడిస్తే చాలని మరికొందరు. చిత్ర విచిత్రమైన ఈ రంగుల ప్రపంచంలో మోసుకెళ్లేదేదీ లేదని ఎందరికీ తెలుసు. అమ్మది నమ్మకం, నాన్నది కోపం, ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్నిచ్చి నడిపిస్తే, నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది మిత్రమా. గెలుపనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో మిత్రమా, దానంతటదే నీ వెంట నడుస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ నీ వైపు ఉంటుందని గమనించాలి మిత్రమా. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలీదు, ఎందుకు వదిలేస్తారో కూడా తెలియదు. గుర్తుపెట్టుకోవలసిన వాటిని మర్చిపోవడం, మర్చిపోవలసిన వాటిని గుర్తుపెట్టుకోవడమే జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కారణమని తెలుసుకో మిత్రమా. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో, ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర, మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటాయి. పనికి మాలిన వస్తువులకు విలువ ఎలా ఉండదో, పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళకి కూడా అంతే. ఆకాశం ఎంత దూరంలో ఉన్నా మనకి కనిపిస్తూనే ఉంటుంది. మనసుకు నచ్చిన వారు ఎక్కడ ఉన్నా మన ఆలోచనలో ఎప్పుడూ కదులుతూ ఉంటారు. మిత్రమా, సాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాలు కాదు, కానీ సాయం చేసేవారెవ్వరైనా దేవుడే. అవునా, విడిపోవాలనే ఆలోచన ఇద్దరిలోనూ లేనప్పుడు ఎన్నిసార్లు గొడవ పడినా, ఎంతమంది చిచ్చు పెట్టినా కాసేపటికి కలిసిపోతారు. అవునా, ఆకలితో ఉన్నవారికి గుప్పెడన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం అంటే. జీవితం ఒక ప్రయాణం, అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో పరిచయాలు, మరెన్నో బాధలు అన్నీ కలిస్తేనే జీవితం. మిత్రమా, మనం ఎలా బ్రతకాలి అంటే, మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వారిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి. అలానే బ్రతకాలి మిత్రమా. కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి అన్ని ఉదయాలు ఉంటాయి. కల నెరవేరాలా లేదంటే కలగానే మిగిలిపోవాలనేది నీ చేతిలోనే ఉంది మిత్రమా. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దాన్ని దులుపుకోవాలే గాని పదే పదే తలుచుకుని కుమిలిపోకూడదు. మిత్రమా, ఒక అమ్మాయి నీతో అన్ని సంతోషాలు బాధలు పంచుకుంటుంది అంటే నిన్ను మంచి స్నేహితుడిగా భావించినట్టు. ఒక అమ్మాయి నీతో గొడవ పడుతూ కోప్పడుతూ నీ మీద అలుగుతూ ఉందంటే నిన్ను ఎంతో ప్రేమిస్తుందని అర్థం. అదే అమ్మాయి నీ కోసం కన్నీరు కార్చితే తను నిన్ను ప్రాణంలా భావించిందని అర్థం. సత్యాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో దాచడమే. అది ఎన్నటికైనా భూమి పొరలు చీల్చుకుని వచ్చి మరి తన ఉనికిని చాటుకుంటుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, శాశ్వతం అన్నదే అబద్ధం మిత్రమా. కలవడం, విడిపోవడం, మధ్యలో ఉన్న జీవితమే అద్భుతం. అడిగే అవకాశం, చెప్పే చనువు రెండూ ఉన్నప్పుడే ఏ బంధమైనా బలంగా ఉంటుంది. జరిగిపోయిన దానికి బాధపడకు, జరగబోయే దాన్ని ఊహించుకోకు. ఈ క్షణం మాత్రమే నిజం. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది మిత్రమా. జీవితం ప్రయోగశాల వంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అనిపిస్తుంది. కళ్ళకు నచ్చితే అది ఆకర్షణ, మనసు మెచ్చితే అది ప్రేమ,
హృదయానికి చేరువైతే అది ఆరాధన. కళ్ళకు మాత్రమే నచ్చితే మర్చిపోవచ్చు, కానీ హృదయానికి చేరువైంది మాత్రం అలా ఎప్పటికీ గుండెల్లోనే ఉండిపోతుంది. ఎప్పటి వరకు అంటే చివరి శ్వాస వరకు. ప్రతి ప్రేమ ఒక జ్ఞాపకమే. అది సక్సెస్ అయినా లేదంటే ఫెయిల్యూర్ అయినా. కొన్ని సంబంధాలు కేవలం జ్ఞాపకాల కోసమే ఏర్పడతాయి, భవిష్యత్ కోసం కాదు. ఏం జరిగినా అది మంచికే అని మనం ముందుకు సాగిపోవాలి. పరిచయమైన ప్రతి ఒక్కరూ మనకి ఏదో ఒకటి నేర్పించి వెళ్తారు. జ్ఞాపకాలు మంచివే, కానీ వాటితోనే బ్రతకవద్దు. రహస్యం ఆయుధం వంటిది మిత్రమా. మనం గుప్పెట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాము. ఇతరుల చేతిలోకి వెళ్ళిందో సంక్షోభమే. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అవునా మిత్రమా? డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. మరణించినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, కనీసం పేరైనా నిలుపుకుందాం. పెళ్లి చేసేటప్పుడు ఆస్తులు చూస్తారు, అంతస్తులు చూస్తారు, జాతకాలు చూస్తారు. ఒక్కడే అయితే మురిసిపోతారు. కట్నం ఎంత అంటే అంత మూట చెప్తారు. పెళ్లి చేసి పంపిస్తారు. వేధిస్తున్నాడంటే సర్దుకోమంటారు. హింసిస్తున్నాడంటే మారుతాడు అంటారు. బాధపడకు, మంచి రోజులు వస్తాయని అంటారు. గుడులు గోపురాలు తిరగమంటారు. నోములు వ్రతాలు చేయిస్తుంటారు. పరువు ప్రతిష్ట అంటూ నచ్చ చెప్తారు. మానసికంగా ఇలా ఆడపిల్లను చంపేస్తూ ఉంటారు మిత్రమా. తండ్రి మాట నిలబడ్డానికి 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే. కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుర్లు ఎందరో. అవునా మిత్రమా? మట్టి పాత్రలో భోజనం చేసేటప్పుడు అందరికీ సహనం ఉండేది. అరిటాకుల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేవి. లోహ పాత్రలో భోజనం చేస్తున్నప్పుడు సంబంధాల్లో ఆధునీకరణ ప్రారంభమైంది. గాజు పాత్రలో భోజనం చేస్తున్నప్పుడు బంధాల్లో బీటలు పగుళ్ళు ఉండేవి. ఇప్పుడు ధర్మాకోల్లో భోజనం దిగాక యూజంత్రులా ఉన్నాయి మిత్రమా. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడడం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కనుక. భార్యకు సేవ చేస్తున్నామంటే బానిసగా బ్రతుకుతున్నామనేది కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. 10 మంది ముందు తాళి కట్టి 4 గోడల మధ్యలో ప్రేమను చూపించేది కాదు పెళ్ళంటే. నలుగురిలో భార్యని గౌరవంగా మర్యాదగా నిలబెట్టేది పెళ్ళి అంటే. ఒక ఆడపిల్ల జీవితంలో ఈ 2 వ్యక్తులు కరెక్ట్గా ఉంటే చాలు. నీకు ఏమైనా అయితే నేను ఉన్నానని ధైర్యం చెప్పే నాన్న, ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు, నేను నీకు ఉన్నానని చెప్పే భర్త. అవునా?